కష్టం లాగా చేస్తే దింపేస్తారు. ఓకే ఓకే కిరణ్ స్ట్రైట్ గా ఒక పాయింట్ ఏంటి, మీకు ఇష్టమైన గుడివాడ అమర్నాథ్ గారు లేకపోతే అంబటి రాంబాబు గారు లేకపోతే పేరు నాని గారు పశ్చాత్తాప పడుతున్నారట, పవన్ అనవసరంగా ఆయన తిట్టి ఆ సామాజిక వర్గం అంతా కూడా మనం కోల్పోయాము, వాళ్ళు గంపగుత్తుగా వేసిన వల్లే ఇలాగ అయ్యింది అన్నది ఇప్పుడు చూస్తున్నారట. ఆ ఫెయిల్యూర్స్ అన్నింటినీ ఇప్పుడు మేధోమదనం చేస్తున్నారట. కిరణ్ వినిపిస్తుందా? మీ వాయిస్ మ్యూట్లో ఉంది, వాయిస్ మ్యూట్లో ఉంది. సారీ నేను క్వశ్చన్ ఫాలో అవ్వలేదు, ఒకసారి అడగండి. ఎవరైతే మీకు ఇష్టమైన పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారట, అనవసరంగా పవన్ కళ్యాణ్ తిట్టాము, దానివల్లే సామాజిక వర్గం అంతా కూడా గంపగుత్తుగా వాళ్ళకే ఓట్లేశారు, ఈసారి మనం ఎలాగన్నా వాటిని లాక్కోవాలి నెక్స్ట్ దాంట్లో అని చెప్పి ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగే ఆలోచనలు చేస్తున్నారట. నిజంగా ఎఫెక్టేనా సార్? వాళ్ళది పశ్చాత్తాపం అని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా మేము లాస్ట్ 5 years గా చెప్పాం, మీరు అకారణంగా దూషించొద్దు, వ్యక్తిగతంగా విమర్శించొద్దు, ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ అధికార ప్రతినిధులకు కూడా చెప్పాం, మీరు డిబేట్లకు వచ్చి ఇష్టారీతిన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం వల్ల మీ వల్ల 2% ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి తగ్గుద్ది అని కూడా మేము సలహా ఇచ్చాం ఆ రోజున. కానీ ఆ రోజున డిబేట్లకు వచ్చిన వాళ్ళు ఎవరూ మా మాట పట్టించుకోలే. మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకు కూడా చెప్పాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమో లేకపోతే వాసిరెడ్డి పద్మ గారు చెప్పినట్టు ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ కి తగినట్టుగా మీరు బూతులు తిట్టడం వల్ల మీరే నష్టపోతారు తప్ప ప్రజల్లో మీరు చులకనవుతారు తప్ప మీకేం లాభం ఉండదని కూడా చెప్పాం. ఈ రోజున వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతుంటే వాళ్ళు ఏదో మారిపోయారు, లేకపోతే వాళ్ళంతా బిహేవియర్ లో చేంజ్ వచ్చింది, పశ్చాత్తాప పడుతున్నారు అని అనుకోవటానికి ఏం లేదు సార్. వాళ్ళని ప్రజలు తిరస్కరించారు, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన ద్వారా వచ్చిన అది ఏదైతే ఉందో, ఆ బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లో ఏదన్నా కొంచెం వీళ్ళ పశ్చాత్తాప పడ్డారనే కవర్ చేసుకునేలాగా ఏమైనా మాట్లాడుతూ ఉండుండొచ్చు తప్ప వాళ్ళల్లో నిజంగా పశ్చాత్తాపం వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే రైట్. శేఖర్